హరి ఓం. శ్రీ సద్గురుదేవాయ నమః. కస్తూరి మృగము తన నాభియందున్న సుగంధము పరిమళిస్తూ ఉండగా ఆ సుగంధము తన యందే ఉన్నదని తెలుసుకోలేక అడవి అంతయు తిరిగి తిరిగి వెతికి వెతికి అలసి సొలసి ఒక చోట పరుండి తన ముక్కును నాభికి సమీపంగా ఉంచుకోగా చాలినంత పరిమళము దొరుకుట చేత ఎట్లు తృప్తి పొందుతున్నదో అట్లే మానవుడును సుఖము తనయందు ఉన్నదని తెలియక ప్రపంచ విషయములన్నిటి యందు వెతికి వెతికి విసిగి వేసారి ఏ ఒక్క చోట ఏకాంతముగా కూర్చొని మనస్సును ఏకాగ్రము చేసుకుని తన ఆత్మయందు నిశ్చలుడై ఉంటాడో అతడు బ్రహ్మానందము చేత తృప్తి పొందుచున్నాడు. ఇంత గొప్ప ప్రబోధ చూడండమ్మా. తన నాభియందే ఉంది, కస్తూరి మృగం యొక్క నాభియందే ఉంది సుగంధం. సుగంధం చుట్టుపక్కలంతా వ్యాపిస్తోంది ఆ నాభి నుంచి వెలువడి. అది ఎక్కడి నుంచి వస్తోందో అని ఆ సుగంధం కోసం అడివంతా తిరిగి తిరిగి పరుగులు పెట్టి అది ఎక్కడి నుంచి వస్తోందో కానలేక అలిసిపోయి పడుకుని తన ముక్కుని తన నాభికి చేర్చుకునేసరికి సుగంధం అక్కడి నుంచి పరిమళించడాన్ని తెలుసుకుని ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తూ తృప్తి పొందుతుందట. అలాగే మానవుడు కూడా సుఖము తన యందే నిక్షిప్తమయ్యింది అన్న సంగతి తెలియక ఈ ప్రపంచంలో విషయాలన్నిటి యందు వెతుక్కున్నాడు. ఇక్కడ సుఖం, అక్కడ సుఖం, ఆ వస్తువుల్లో సుఖం, ఈ ధనంలో సుఖం, ఈ ధాన్యంలో సుఖం, ఈ బంధువుల వల్ల సుఖం, ఈ పదవుల వల్ల సుఖం. వీళ్ళు ఈ బాహ్య విషయాల్లో సుఖం వస్తుందని వెతికి 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 ఎక్కడా సుఖం అన్నది ఆభాసగా ఉందే తప్ప, కలిగి ఉన్నట్లు కనిపిస్తోందే తప్ప అది తృప్తినిచ్చే సుఖం కాదు అని తెలుసుకుని విసిగి ఇక ప్రయత్నం మానేసి అలసిపోయి ఒక చోట ఏకాంతంగా కూర్చొని తన మనస్సుని ఏకాగ్రం చేసుకుని తన ఆత్మస్వరూపమునందే నిశ్చలుడై విశ్రాంతి పొందగానే అతడికి బ్రహ్మానందము కలుగుతోంది. తన యందే ఉన్న తన నిజస్వరూపమైన బ్రహ్మానందమును ఆస్వాదించిన వారు ఇక బాహ్య విషయాల్లోనికి వెళ్ళమన్నా వెళ్ళరు. కస్తూరి మృగం తన నాభియందే సుగంధం వస్తోందని తెలుసుకున్న తర్వాత విశ్రాంతి పొంది అక్కడే ఉండిపోయిన తప్ప మళ్ళీ గంతులు వేయలేదు కదా. అలాగే మనం కూడా సుఖం కోసం విషయాలలోకి పరుగులు పెడుతున్నంత కోసం దేని వల్లనో ఎవరి వల్లనో ఏదో ఇక్కడ సంపాదించడం వల్ల సుఖం వస్తుందనేటువంటి అజ్ఞానం వదిలి ప్రయత్నం చేసి నువ్వే విసిగిపోతావు, నీకే తెలుస్తుంది. తర్వాత ఒకటి ఎక్కడ ఇది సుఖం, ఇది వస్తే సుఖం, ఇది వస్తే సుఖం, ఇది ఉంటే సుఖం, చాలు బాబు ఇంకొద్దు అంటూ ఎక్కడా సుఖం నీకు దొరకక అలిసిపోయి ఇక ఏ ప్రయత్నం చేయకుండా ఒక్కసారి నీ లోపలికి నువ్వు చూసుకుంటే ఒక ప్రశాంత స్థితి నీకు అనుభవానికి వస్తుంది. ఆ ప్రశాంతతను అనుభవించిన వారు మరల లోక విషయ అల్ప సుఖాల కోసం పరుగులు పెట్టరు. అదే బ్రహ్మానంద సుఖము. ఆ తృప్తిలో ఉన్నవాడే జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి పుణ్యాత్ముడు. శ్రీ మలయాళ సద్గురుదేవుల వారు సాధకులకి సుఖం కోసం బయట ఎక్కడా వెతకవలసిన పని లేదు, నీలోనే సుఖం ఉంది, నిధి ఉంది అని మనకు తెలియజేస్తున్నారమ్మా. శ్రీ స్వామి వారికి అనేక వందనములు.